నమస్తే వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఘట్టాలు తుది దశకు చేరుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలడం, ఆ తర్వాత ఏవో ఫేక్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఈ నెల ఏదో ఆయన కాలు మీద పడ్డట్టు, ఆయన ఏదో ఆ మెట్రో రైల్లో ఉంటే ఈయన దండలు పట్టుకున్నట్టు. సో ఎవరికి వారు వాళ్ళకి నచ్చినట్లుగా ఎవరు సార్ ఎలా చూడాల్సింది? నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. ఇదంతా ఒక పెద్ద జగన్నాటకం కదా. ఈ జగన్నాటకానికి కర్త కర్మక్రియ నరేంద్రభాయ్ మోడీజీ. ఇంకా మిగతా వాళ్ళు జగన్ పేరు అనేది కావచ్చు, కానీ అసలు జగన్నాటక సూత్రధారి మటుకు నరేంద్రభాయ్ మోడీజీ. సరే, ఇప్పుడు ఆ ఒకవైపు నిన్న చంద్రబాబుతో కానీ అర్ధరాత్రి మాట్లాడి రేపు రాజలాంఛనాలతో జగన్తో మాట్లాడటం ముఖ్యమంత్రితో, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు చూసిన వాళ్ళు ఎవరైనా బీజేపీ రాజకీయం ఎలా నడుస్తుందో చూస్తున్నారు. మీరు చూపించిన వీడియోలు ఫేక్ అయితే కావచ్చు, కానీ మన రాష్ట్రాల్లో ఉన్న 3 ప్రాంతీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా 2 ప్రాంతీయ పార్టీల నాయకులు, పవన్ కళ్యాణ్ అంటే అధికారికంగా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వీళ్ళ పరిస్థితి అలా అయిందనమాట. ఏదో పీటకు లోకో అన్నట్టుగా తయారైంది. ఇంకా రెండోది, చంద్రబాబు నాయుడు అమిత్ షా నిన్న అర్ధరాత్రి 12:30 తర్వాత, 12 నుంచి 11:30 నుంచి 12:20 వరకు, అంటే 0 అవర్స్ వరకు, V అవర్స్ అంటుంటారు కదా, అలా సమావేశమైనట్టు కనిపిస్తుంది. చెప్పాలంటే వర్మ, ఈ సమావేశం ఒక్క చంద్రబాబుతోనే జరగలేదు, నితీష్ కుమార్తో జరిగింది. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న జయంత్ పట్నాయక్ అనే ఆ నాయకుడు, RLD నాయకుడు చరణ్ సింగ్ మనవడు, ఆయనతో జరిగింది. కాబట్టి ఎన్డీఏను పునరుద్ధరించుకునే ఒక ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడిని కూడా ఆ విధంగా గతంలో ఉండి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన్ను కలిశారు. నిజానికి కలిసే వరకు కూడా మేము చంద్రబాబును ఆహ్వానించాము, మేము చాలా ఇలా చర్చలు జరుపుతున్నామని ఇప్పటి వరకు కూడా బీజేపీ గౌరవప్రదమైన ప్రకటన ఏమి చేయలేదు. అవును, తెలుగుదేశము బలపరిచేవాళ్ళు దాన్ని మీడియా వీళ్ళు ఇదిగో వచ్చింది అదిగో వచ్చింది అంటాం. ఆయన అర్ధరాత్రి దాకా అటుపెట్టి ఏదో మాట్లాడి పంపించారు, కమిట్మెంట్ ఏమీ కుదరలేదు. ఈవెన్ అధికార మీడియా ఒకటి ఉంది కదా మనకు చంద్రబాబు నాయుడుకు. సో అధికార మీడియా ప్రకారం చూసినా ఆయన నేను వెళ్ళి మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి వచ్చారు. అంటే అక్కడ వాళ్ళు చెప్పిన షరతులు, వాళ్ళు పెట్టిన కోరికలేవో ఈయనకు పూర్తిగా అక్కడికక్కడ ఒప్పుకునే విధంగా లేనట్టుగా ఉన్నాయి. చంద్రబాబు ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఏముంటుంది, హీస్ ది బాస్. కాకపోతే అక్కడ వాళ్ళకు ఎలా చెప్పాలి, నేను ఇంతవరకు కమిట్ అవుతాను, ఇంతకుముందు అనుకున్న దాన్ని మించి అనేదో చెప్పి వచ్చి ఉండాలైనా. మూడోది, పవన్ కళ్యాణ్ చాలాసార్లు మనం చర్చించాం. పవర్ స్టార్ను ఇక్కడ ప్రాసెస్లో బీజేపీ సైడ్ స్టార్ను చేస్తుందా? ఈరోజు పొద్దున్న చర్చలు, నిజానికి పవన్ కళ్యాణ్తో నిన్న చర్చలు జరపాలి. మొదట పవన్ కళ్యాణ్ కదా వీళ్ళకంటే ముందు నుంచి ఉన్నాడు, చంద్రబాబుని దగ్గర చేయాలని చేశాడు. ఇప్పుడు మీరు నేను ఒప్పందంలో ఉన్నామండి, మీరు మూడో వాళ్ళని తీసుకోవాలంటే మీరు నాతో మాట్లాడాలి, గౌరవప్రదంగా చెప్పి. అది కూడా ఏమీ జరగలేదు. సో ఇదంతా బీజేపీ కండిషన్స్ అప్లై అయినట్టుగా, పూర్తిగా బీజేపీ కండిషన్స్ ప్రకారం జరుగుతున్నట్టుగా ఉంది. ఇందులో ఒక విచిత్రమైన ఇంకోటి కూడా చూశాను. అక్కడ చంద్రబాబు నాయుడు, నేను ఇప్పటికే పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేశాను, 2 లోక్సభ సీట్లు 30 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను అని వాళ్ళకు వివరించాడని, అవసరమైతే బీజేపీ సీట్లు కూడా కొంత అకామిడేట్ చేయాలి దీంట్లోనే అన్న ధోరణి, అంటే ఎన్డీఏ భాగస్వామి కాబట్టి అనేది కూడా కనపడిందని, ఇలాంటి కథనాలు కూడా మనకు కనపడుతున్నాయి. అంటే జాతీయ మీడియాలో కూడా నేను చూశాను. సో స్టిల్ ఇంకా కొంచెం ఫ్లూయిడ్. పవన్ కూడా కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అంటే ఎంత త్యాగాలకు సిద్ధపడి ఉన్నాడు కదా ఆయన, తను సిద్ధపడ్డాడు, తన అనుచరులను కూడా సిద్ధపడమని చెప్పారు. కాబట్టి నేను త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని చెప్తే అప్పుడు ఆ త్యాగాల యొక్క క్వాంటిటీ ఎంత అనేది లెక్కేసి బీజేపీ మరొక రౌండ్ చంద్రబాబుతో చర్చలు జరపవచ్చు. కాబట్టి అది ఇంకా మిగిలే ఉంది. నిన్న వాళ్ళు చంద్రబాబును, మేము ఎన్డీఏను విస్తరిస్తున్నాము కాబట్టి మీరు మళ్ళీ రండి, మనం అందరం కలిసి మోడీని బలోపేతం చేద్దాము, మోడీని బలోపేతం చేయడానికి ఎన్డీఏను విస్తరించడానికి ఈ ప్రయత్నం అనే మెసేజ్ అమిత్ షా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడుకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన మాజీ ముఖ్యమంత్రి, అపర చాణక్యుడు, ఇవన్నీ మనం చెప్తుంటాం కదా. ఈయన అన్నారు, నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నాడు. అంటే జాతీయ స్థాయిలో మీ ఇష్టం, మీరు ఏమన్నా చేయండి, మేము బీజేపీకి వదిలేస్తున్నాం,
రాష్ట్ర స్థాయిలో మటుకు అంటే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు జాతీయ స్థాయితో సంబంధం లేకుండా ఉంటాయనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు నిన్న తమిళనాడు వాళ్ళు, ఈరోజు కేరళ వాళ్ళు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారండి. ఢిల్లీలో ఆ కేజ్రీవాల్ సమస్య, చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నప్పుడు రాష్ట్రం ఒకటి వేరైనట్టుగా ఈ కన్ఫ్యూజన్ పవన్ కళ్యాణ్కి లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ నేను మోదీకి గొప్పగా గౌరవిస్తాను, మోదీని 3వ సారి ప్రధాని చేయడమే నా లక్ష్యం అని ఎప్పుడో చెప్పున్నారు. బట్ చంద్రబాబు రాష్ట్రంలో తను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి, 4వ సారి ముఖ్యమంత్రి కావటం కోసం బహుశా మోదీని ఆయన విజన్ను గౌరవించడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఇంక ఇందులో సీట్ల సర్దుబాట్లు, చర్చలు ఎలా ఉంటాయి. ఇంకా ఒక కారణం కూడా ఉంది. బీజేపీ ఇప్పటివరకు నేనేదో చర్చలో పాల్గొంటే ఆ మిత్రుడు అడిగాడు, మన మిత్రుడు, ఎందుకు ఇన్ని రోజులు లేని బీజేపీ ఇప్పుడే ఎందుకు చంద్రబాబుని ఎంటర్టైన్ చేస్తూ ఉంది? ఇప్పటివరకు మనం చాలాసార్లు మాట్లాడాము. నేను ఒక విషయం మీకు అప్పుడు స్పష్టం చేస్తూ వచ్చా, చంద్రబాబు తలుపులు తీసే ఉన్నాడు. చివరి నిమిషం వరకు ఆ 10 సీట్లు బీజేపీ కోసం ఆయన అట్టి పెట్టడానికి ఆయన రెడీగా ఉన్నారు అని. ఎందుకు ఇన్ని రోజులు రాలేదంటే ఇందులో బీజేపీకి ఒక కారణం ఉంది, తెలుగుదేశానికి ఒక కారణం ఉంది. బీజేపీ 400 సీట్లు వస్తాయి అవి ఇవి ఎన్ని చెప్పినప్పటికీ జాతీయ స్థాయిలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఏమవుతుందో ఏమో ప్రతి చోట ఎవరు కలిసి కాదు. ఆ జయంతి పట్నాయక్ల 4 సీట్లు ఆయన కూడా వెంటపడడం ఏంటి? ఏ సీట్లు లేని పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఏం చేశారో కనీసం ఈయన గ్లామర్ అన్న ఉంది, వాళ్ళకి అది లేదు. కాబట్టి ఎన్డీఏ అవసరం ఒకటి. ఇంకా రెండోది, వాళ్ళు చాలా రాష్ట్రాల్లో చేసినట్టే ఏపీలో తెలుగుదేశాన్ని చప్పరించడానికి వాళ్ళ శక్తి కొద్దీ ప్రయత్నం చేశారు. కొంతమంది అయినా ఇటు వస్తారేమో రాజ్యసభలో వచ్చినట్టుగా అని, కానీ అది జరగల. అనేక కారణాల వల్ల జరగలేదు. పైగా వీళ్ళు బీజేపీలో ఉండి ఓ చిన్న టీడీపీ లాబీ కూడా పనిచేస్తూ వచ్చింది. నిన్న ఎవరండి ఇవన్నీ చెప్పింది? సీఎం రమేష్. అవును. బీజేపీ ఎర్స్ట్వైల్ టీడీపీ. ఆయన వెళ్ళి ఎవరింట్లో ఉన్నాడండి? గల్లా జయదేవ్ రాజ్యసభలో లోక్సభలో రాజీనామా చేస్తూ మోదీని చాలా విపరీతంగా కీర్తించి ఐఎమ్ విత్ బీజేపీ అనే మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చున్నారు. అందువల్ల ఇంకా తెలుగుదేశాన్ని చప్పరించలేము. వీళ్ళు మా పార్టీలో ఉండి కూడా తెలుగుదేశం లాబీగా పనిచేస్తున్నారు, మా పార్టీలో ఉన్న అధ్యక్షులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా అటు చూస్తున్నారు అన్నప్పుడు మనం పొత్తు చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదని బెటర్ ఏమో అని. ఇదే ప్రశ్న తెలుగుదేశం వైపు నుంచి కూడా వస్తుంది. తెలుగుదేశం ప్రతి సర్వే మాకే అనుకూలంగా ఉంది, జగన్ అనే ఆయనకు అంత తుండు తుపాకి లేపేస్తున్నాం, అంతా అయిపోతుంది అని చెప్పిన తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకున్న 30 సీట్లు చాలక ఇంకా బీజేపీకి కూడా ఇవ్వడానికి సిద్ధపడి వాళ్ళ దగ్గర నుంచి అధికారికమైన ఆహ్వానం లేకపోయినా ఆఖరి వరకు ఎదురు చూసి ఎందుకు వెళ్తుంది? సో ఎన్డీఏ లాగే బీజేపీ లాగే టీడీపీ కూడా సవాలు తీవ్రంగానే ఉంది అని వాళ్ళు భావిస్తున్నారు. దీని అంతటిని బట్టి మనం రాగలిగిన నిర్ణయం ఏంటంటే చాలా భీకరమైన ఎన్నికల పోరాటమే జరగబోతూ ఉంది. ఇందులో బీజేపీ ఇప్పుడు మళ్ళీ జగన్ను కూడా పిలిపించడం ద్వారా జగన్ కలయిక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలయికలాగా ఉంటుంది పైకి, కానీ తెర వెనుక అది బీజేపీ వైసీపీ కలయిక మాత్రమే. మీకేం పర్వాలేదు, మేము చంద్రబాబుతో వెళ్ళినా కానీ మీ మద్దతు మాకు, మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందని ఒక భరోసా ఇవ్వడానికే వాళ్ళు పిలుస్తున్నారు. మీరు ఒక్క తేడా మటుకు ఉంది. ఈ 3 పార్టీలు బీజేపీతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకూడదని నేను కోరుకుంటున్నాను మళ్ళీ అన్నాడు. ఇది పెద్ద విశేషం. ఎందుకంటే ఏమైనా మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి, ఏమైనా మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అని స్లోగన్స్ ఇస్తున్నప్పుడు అలా కాదు, మోదీకి మెజార్టీ రాకూడదు అని నేను కోరుకుంటున్నానని జగన్ చెప్తూ ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు అన్నట్టు చాలా విచిత్రమైన రీతిలో, అంటే ఇక్కడ రాష్ట్రంలో బలహీనంగా ఉన్న బీజేపీ బలంగా ఉన్న పార్టీలను నాయకులను తన చుట్టూ తిప్పుకుంటూ ఉంది, రాష్ట్రాన్నేమో తొక్కుకుంటూ ఉంది. ఎందుకంటే నిన్ననే ప్రత్యేక హోదా మీద ఢిల్లీలో పెద్ద ఇది కూడా జరిగింది, ఒక సభ, అందరు కూడా మాట్లాడారు. మనం అనుకున్న జేడీ లక్ష్మణ, కమ్యూనిస్ట్ నాయకులు, సీతారాం యేచూరి, ప్రజా సంఘాలు అందరూ కూడా. కాబట్టి అది లేదే వీళ్ళ ఎజెండాలు ఎక్కడ, ఎన్డీఏ ఎక్కడ లేదే. అదే ఆశ్చర్యకరం, అదే కొంచెం ఆందోళనకరం. అంటే ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళడానికి కూడా కారణం, పవన్ కళ్యాణ్ గారు ఏదో పార్లమెంట్కి కాకినాడ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాగే ఒకవేళ మోదీ కానీ మళ్ళీ ఒకవేళ గెలిస్తే, ఆయన 3వ సారి కూడా గెలిస్తే ఆయన క్యాబినెట్లో కూడా ఆయన స్థానం ఉండే అవకాశం ఉంటుంది
ఓకే రాష్ట్ర ప్రయోజనాల కోసమని పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సముచిత స్థానంగా నీవు ఇస్తే అది కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చాలామంది దగ్గర వాయిస్ వినిపించే పరిస్థితి. ఎందుకంటే ఈసారి ఎలాగైనా ఈయన అసెంబ్లీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఏమిస్తారో తెలియని పరిస్థితి. ఓకే ఒక మినిస్టర్ స్థాయిలో పవన్ కళ్యాణ్ అందరిలాగా ఉండే మనిషి కాదేమో అని చెప్పి ఆ వర్గాలే కొంతమంది మాట్లాడే పరిస్థితి. అంతకంటా మంచిది ఆయనకి ఎందుకు రాకూడదు, వచ్చే ఛాన్స్ ఉంది, అది రాజ్యసభ అన్న అవ్వచ్చు లేకపోతే సెంట్రల్ మినిస్టర్ అన్న అవ్వచ్చు అండి. ఈ అవకాశం ఉంటుందండి. దీన్ని బట్టి 2 విషయాలు మనకు స్పష్టమవుతాయి. ఒకటి, పవన్కు సగం కాలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, సమాన స్థాయి ఇవ్వండి నిన్న అన్నది అసలు అజెండాలో లేదు. అవును, అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా టీడీపీ సిద్ధంగా లేదు, కనీసం అలాంటి సంకేతాలు కూడా రాలేదు. మూడవది, మామూలు మంత్రిగా రాష్ట్రంలో ఉండే కంటే కేంద్ర మంత్రిగా ఉండటం బెటర్ కదా రాష్ట్ర మంత్రిగా కంటే అనే ఆలోచన జనసేన చేసుండొచ్చు. పవన్ కళ్యాణ్ రాజ్యసభకు తెలుగుదేశం పంపిస్తున్నప్పుడే వెళ్ళుంటే పోయేది అనవసరంగా నేనని అన్నీ కొద్దిగా గొప్ప అప్పుడప్పుడు ఆలోచించిన క్షణాలు కొన్ని ఉన్నాయి. సో ఢిల్లీ వెళ్తే ఇంకోటి బీజేపీ కూడా జాతీయ స్థాయిలో ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి పవర్ స్టార్ కొంచెం ఉపయోగపడతాడు అనేది కూడా ఒకటి వాళ్ళకు ఉండొచ్చు, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో. ఇంకా కేంద్ర మంత్రిగా అన్నయ్య బాబు అంతా అయిపోయింది కాంగ్రెస్ తరఫున, ఇప్పుడు తమ్ముడు బీజేపీ తరఫున చేయాలి అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఓవరాల్గా ఎన్డీఏ పర్ఫార్మెన్స్, భాగస్వాములకు ఎవరెవరు ఎలా వస్తాయి, ఆ ఒత్తిళ్ళు ఇవి ఎలా ఉంటాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేమి ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. అదేమంతా నేను చూశాను 99లో కూడా ఆ విధమైన వార్తలు. కానీ పవన్ కళ్యాణ్కి అందులో ఒక సమస్య ఉంటుంది, అదేంటంటే ఆయన పార్టీ ఇంకా ఆవిర్భవిస్తున్న ఎమర్జింగ్ పార్టీ. తను పూర్తిగా తనకున్న పరిమితమైన సమయంలో సినిమాలు ఇవన్నీ చూసుకుంటూ ఢిల్లీలో తను ఉంటే రాష్ట్రంలో తన గ్రిప్పు, ఇక్కడేమో బీజేపీ, టీడీపీ వాళ్ళ ఇవన్నిటి మధ్యలో ఎలా ఉంటుందని హీ మే టేక్ సమ్ మోర్ టైమ్ టు థింక్ ఆఫ్ ది మ్యాటర్. తొందరపడి ఢిల్లీ వెళ్ళిపోదాము అని ఆయన అనుకోకపోవచ్చు. రాష్ట్రంలో ముందు గ్రిప్పు గట్టిగా నిలదొక్కుకోవడం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ముఖ్యమైనది. అంటే ఏం చేశారు? ఓకే రాష్ట్రం పైగా బీజేపీ కూడా రంగంలోకి వచ్చిన తర్వాత అంటే రాష్ట్రంలో ఇంకా పూర్తిగా మీరు చంద్రబాబు నాయుడు గ్రౌండ్ వదిలేసి నేను ఢిల్లీలోనే చూసుకుంటానంటే అధికారంలోకి వస్తే ఒక విధంగా ఉంటుంది, రాకపోతే ఒక విధంగా ఉంటుంది. రాజ్యసభకు వెళ్ళడం లాంటిది కాదు కదా లోక్సభ, లేదా లోక్సభకు అసెంబ్లీకి కూడా పోటీ చేయాలి. వచ్చే కొన్ని సీట్లలో మళ్ళీ రాజీనామాలు ఈ తతంగాలు పెట్టుకుంటే మళ్ళీ ఆ పోటీ మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇవన్నీ బీజేపీ ఇచ్చే అష్యూరెన్స్ మీద, బీజేపీ ఏవేలకు క్రెడిబుల్గా వీళ్ళకు హామీ ఇచ్చి నీకేం పర్వాలేదు అని చెప్తారా అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలాసార్లు బీజేపీ లేదా అమిత్ షా వ్యవహరించిన తీరు వీటి మీద కామెంట్స్ చేస్తున్నారు, చేయలేదని ఏమీ కాదు, ఒక దశలో చేశారు ఆయన 2019, 18 ఆ ప్రాంతాల్లో. ఇద్దరు కూడా బీజేపీ దగ్గర దెబ్బతిన్న వాళ్ళే మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడును పొత్తులో పెట్టుకొని కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆయన ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది బీజేపీ. అసలు ఒక్క సీటు అడగకుండా ప్రచారం చేసి పెట్టినా కానీ జనసేనను మా పార్టీలో కలిపేయండి అని అడిగాడు అమిత్ షా. కాబట్టి ఇవి స్వభావాలు చాలా స్పష్టం కదా. తెలుగుదేశాన్ని కూడా కలుపుకోవాలని చూశారు, వాళ్ళ రాజ్యసభ పక్షాన్ని కూడా కలుపుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మన పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్ తెలుసు కదా సినిమాల్లో క్యారెక్టర్, బీజేపీ క్యారెక్టర్ గురించి ఆయనకు అవగాహన ఉంటుందని నేను అనుకుంటాను. బట్ ఆయన ఆలోచించవచ్చు, రాష్ట్రంలో మామూలు మంత్రిగా ఉండటం కంటే కేంద్రంలో మంత్రిగా ఉండటం ఎక్కువగా స్టేజ్ రీత్యా కానీ ప్రభావం రీత్యా కూడా. ఎందుకంటే ఒక వాదన కూడా చేయొచ్చు లాజిక్, ఏమని ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ కేంద్రంలో జరగాలి కాబట్టి నేను కేంద్రంలో చేస్తానని. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజమే ఈ లాజిక్తోనే తెలుగుదేశం పార్టీ కూడా చేరింది. సుజనా చౌదరి వీళ్ళంతా మంత్రులుగా ఉన్నారు. చివరికి ఏమైంది, వాళ్ళకు ఆశాభంగం కలిగి వాళ్ళు మళ్ళీ తిరస్కారానికి గురై వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, నిజానికి అశోక్ గజపతిరాజు అప్పుడు కేబినెట్ మంత్రి, ఆయన ఒకరే మొదటే తీసుకున్నారు. ఆయన ఏం జరిగింది, ఏం జరగలేదు కదా. కాబట్టి బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టో, మీరు ఇందాక ఉమ్మడి మేనిఫెస్టో అన్నారే, ఉమ్మడి మేనిఫెస్టోలో మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఇంకోటి చేస్తాము అని ఇప్పటివరకు ఇవ్వకపోవడాన్ని గుర్తిస్తూ వాళ్ళు ఏమైనా మాట్లాడితే కొంచెమన్నా ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది. ఆ ప్రస్తావనే లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఎంతసేపు మోడీని 1000 ఏళ్ల పాటు వర్ధిల్లడానికి మటుకే పొత్తు అని చెప్తే మటుకు తెలుగు ప్రజలు అంతగా నమ్మే పరిస్థితి ఉండదు.
రైట్ సార్. ఒక్క విషయం మరో మెలిక ఏంటంటే ఇందులోని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏంటన్నది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. కానీ ఆయన చాలా డిమాండ్ ఉన్న యాక్టర్, హీరో, పవర్ స్టార్, టాప్లో ఉన్న వ్యక్తి. ఈయన ఒకవేళ క్యాబినెట్లోకి వెళ్ళి మినిస్టర్గా ఉంటే ఖచ్చితంగా సినిమాలకి దూరం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బాలకృష్ణ గారికి ఈయన ఇవ్వచ్చు, క్యాబినెట్లో తీసుకోలేదు. కారణం సినిమాలు. అలాగే బాబు మోహన్ విషయంలో కూడా ఆయనకి మినిస్టర్ ఇచ్చినప్పుడు నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయడానికి వీలు లేదు, అది మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుతుంది, ఒక యాక్టర్ని తీసుకొచ్చి నువ్వు మినిస్టర్ అంటే నువ్వు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తావంటే ఆయన సినిమాల నుంచి దూరం వెళ్ళిపోయిన సంఘటన కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, నేను క్యాబినెట్లోనే ఉంటాను, ఇక్కడ నేను సినిమాలు చేసుకుంటాను అంటే అది వర్కౌట్ అవుతుందా? ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా చూడాలా, ఒక హీరోగా చూడాలండి? ఇది పెద్ద క్వశ్చన్ అనేది. రాజ్యాంగంలో దాని మీద ఏమి నిషేధం లేదు, కానీ రాజకీయ వాస్తవికత, పొలిటికల్ రియాలిటీని బట్టి చూస్తే ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి సినిమాలో నటించడం ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు. అవును. అదే ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉంటాం వేరే. ఎంజీఆర్ అంతకాలం బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ఏ దెబ్బతిన్నారు కదా. వద్దంటే బ్రహ్మర్షి విశ్వామిత్రేసి, మీనాక్షి శేషాద్రితో ఒక డ్యాన్స్ పాట ఒకటే చిత్రించాడు, ఆ సినిమా పోయింది, ఇటు ఆయన అధికారం కూడా పోయింది. అప్పుడు ఆ సినిమా అయితే రామకృష్ణ థియేటర్లో చూసాం మేము. తర్వాత అది ఏమంతా ఇదిగా లేదు, అది మామూలుగా చూస్తే కూడా ఆయన దగ్గర చెప్పడానికి ఎవరు. కానీ ఎన్టీఆర్ యొక్క ఇమేజ్ దాంతో పాడైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ జనసేన అధ్యక్షుడిగా ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఉండదండి. జేడీ లక్ష్మణ్ దాన్ని అభ్యంతరం పెట్టి ఆ కారణంతో పార్టీ నుంచి బయటికి పోయినప్పుడు కూడా నేను చెప్పా, కళాకారుడే. చాలాసార్లు కళాకారులు, పాటలు పాడేవాళ్ళు, చాలామంది ఎమ్మెల్యేలు మానేస్తుంటారు. ఇప్పుడు రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు, పాట ఎందుకు ఆపాలి నాకు అర్థం కాదు. పాడొచ్చు, ఎమ్మెల్యేలు పాడడం ఏం పాపం కాదు కదా. పాత్రలు కూడా ధరించవచ్చు, ఏదో అధ్యక్షులుగా, నాయకులుగా ఉండే. కానీ మంత్రి అనేసరికి రాజ్యాంగబద్ధంగా బాధ్యతలు నిర్వహిస్తానని అక్కడ ప్రతిజ్ఞ చేసి ప్రతి సమయం, ప్రతి క్షణం దానికోసం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఆయన మంత్రి కాకపోయే అవకాశం ఉంది. అదే అంటున్నాను నేను. ఎస్ ఆ కోణంలో కేంద్ర మంత్రి అయితే మరీ ఇంకా సమస్య అవుతుంది. లేదు కేంద్రంలో నాకు ఎక్కువ పని ఉండదు, రాష్ట్రంలో ఎక్కువ పని ఉంటుంది, ఇలాంటి లాజిక్ మా మోదీ గారు అనుమతించారు, ఇలా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బీజేపీలో ఇంకా చాలామంది హిందీ యాక్టర్స్ ఉన్నారు, హిందీ సూపర్ స్టార్స్ కూడా బీజేపీలో చాలామంది ఉన్నారు, నార్త్ ఇండియన్ యాక్టర్స్. అందుకని పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో మంత్రి అయినా, రాష్ట్ర స్థాయిలో మంత్రి అయినా ఈ సమస్య వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే పదవిని ఏమైనా వదులుకోవచ్చేమో, కానీ సినిమాలో వదులుకోవచ్చేమో, కానీ ఒక ఆర్డినరీ మామూలు మంత్రిగా ఉండడానికి ఇంత కెరీర్ను, ఇంత జనాకర్షణను, జనాభిమానాన్ని, పునాదే అది కదా. పునాదిని వదులుకోలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, అందుకే వీళ్ళు మాట్లాడలేదు కూడా విషయం. ఆయన ఎప్పుడూ ఆ టాపిక్ టచ్ చేయటం లేదు. పైగా ఇన్ని సినిమాలు హరిహర వీరమాడు దగ్గర నుంచి, ఒరిజినల్ గూండా దగ్గర నుంచి, అంతకుముందు ఒప్పుకున్నవి ఇవన్నీ కూడా పూర్తి కాకుండా ఆయన బాధ్యత లేకుండా ఎలా ఉండగలరు? 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి, బై మే జూన్ గవర్నమెంట్ ఉంటుంది. అటువంటి అప్పుడు ఈ సినిమాలు పూర్తి చేయకుండా ఆ నిర్మాతలు వాళ్ళందరి భవిష్యత్తు అదంతా ఏమవుతుంది? ఆయన బహుశా మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉండదు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తప్పకుండా తన సత్తా చూపించాలి, సభల్లో ప్రవేశించాలని ఉంటుంది. ఈ లెక్కలోనే ఆయన ఆలోచిస్తాడు, కేంద్రమా రాష్ట్రమా అని. బహుశా తన ప్రభావం ఎక్కువ ఉండాలంటే అసెంబ్లీకి వెళ్ళటమే ఎక్కువ ఉపయోగం అనేది నాకు తెలుసు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు కదా, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా 1-2 సార్లు ఎందుకు పార్లమెంట్కి చేయాల్సిన వాళ్ళు అసెంబ్లీకి చేస్తున్నారు అని నేను 1-2 సార్లు కొంతమంది మిత్రులతో నేను కామెంట్ చేసినప్పుడు, పార్లమెంట్ అసలు ఏం ప్రభావం కాదు, అసెంబ్లీలో ఉంటేనే ఎక్కువ ప్రభావం. పార్లమెంట్ సభ్యులు కూడా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకే లోకల్ గ్రిప్ కానీ, రాజకీయాల మీద వ్యవహారం కానీ ఉంటుంది. ఇప్పుడు ఎంపీటీ సీట్లు ఎవరు రావట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. మరీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన శిబిరంలో ఎంపీలు కావడానికి వెనకపోతున్నారు. ఎందుకనంటే గ్రిప్ ఉండదు, రెండవది రాష్ట్రంలో చేయగలిగింది ఢిల్లీలో చూడాలి. కార్పొరేట్లకైతే అది కలిసి వస్తుంది, కానీ ఆ రీత్యా కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఉండే అవకాశమే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే బాలకృష్ణ గారికి కూడా లేదు, నేను పెద్దగా అలంకారంలాగా ఉంటాను, పెద్దగా కాదు అనుకుంటే అప్పుడు ఎంపీ. ఈ లెక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. తను రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర ఎంత నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి ఆయన రాష్ట్రాన్ని ఎంచుకుంటాడా, పార్లమెంట్ ఎంచుకుంటాడని తేలుతుంది. అది కొలబద్ద. ఆయన ఫోకస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ మీదే అంతే కదా ఉంది కాబట్టి ఇక్కడే నేను తేల్చుకుంటామని చెప్పి ఒక
మంచిగా స్వీట్గా తిరస్కరించే అవకాశం కూడా ఉందా ఆయన రమ్మన్నా? తిరస్కరించడం అంటే అదే మరి ఇక్కడే ఉంటాను, నా రాష్ట్రానికే సేవ చేస్తానని చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది కదా, ఇంకా ప్రారంభ దశలో ఉంది పార్టీ. రెండవది ఇప్పుడు సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా టీడీపీతో కలిసి బీజేపీతో కూడా కలిసిన తర్వాత మళ్ళీ కాపు పెద్దలు ఏమంటారు, అభిమానుల స్పందన అదొకటి ఉంది కదా. సో బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్పందనలు ఇప్పుడు 60 సీట్లు ఖచ్చితంగా రావు. ముఖ్యమంత్రి 2 టర్మ్స్ అంటే కాపు పెద్దల లేదా హరిరామ జోగయ్య ప్రతిపాదనలు తిరస్కరించినట్టే. ఏ క్షణంలో అయితే బీజేపీ టీడీపీతో సహా మీరు ఎన్డీఏ అలయన్స్లో ప్రవేశించారో ఆ సమయంలో ఉమ్మడిగా ఎన్డీఏ నిర్ణయాలను బట్టి వెళ్లాల్సిందే కానీ హరిరామ జోగయ్య షరతులను బట్టి వెళ్ళే ఛాన్స్ లేదు. సో పవన్ కళ్యాణ్ ఒక విధంగా కాపు పెద్దలు కాపు సమాజం పరిధి నుంచి కొంచెం పక్కకు పోతున్నట్టే లెక్క. కలిసి వచ్చిన మేరకు కలిసి వస్తారనుకోండి. కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన మార్పు అవుతుంది ఇప్పుడు. మరి వాళ్ళు ఏమన్నా మెలికి పెడతారండి దీనికి? మళ్ళీ ఆ కార్డు తీసుకొచ్చి, కులం కార్డు తీసుకొచ్చి డెఫినెట్గా అది జరుగుతుంది కదా. క్వశ్చన్ వస్తుంది, అనుకూలంగా ఉన్నప్పుడైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడైనా. ముందు నుంచి ఇలాంటి సందేహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ లేఖలు అవి లేవనెత్తుతున్నారు. ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా, ఇలాంటి ప్రశ్నలు తీసుకొస్తున్నారు. రెండవది వాళ్ళకి చంద్రబాబు మీద ఎప్పుడు విశ్వాసం లేదు, ముఖ్యంగా జోగయ్య లాంటి వాళ్ళకు. చంద్రబాబు మీద వాళ్ళకు విశ్వాసం లేదు. మిమ్మల్ని మీరు ఏమైనా మోసపోతారేమో, మీరు ఏమైనా దెబ్బతింటారేమో అనేవాళ్ళ హెచ్చరిక. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టీడీపీకి కొంచెం అటువైపు నుంచి మాట్లాడే వ్యాఖ్యాతలు వీళ్ళు అసలు హరిరామ జోగయ్య ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే, టీడీపీతో మీకున్న దాన్ని భగ్నం చేయడానికే ఇదంతా రాస్తున్నారు. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి, ముద్రగడ పద్మనాభమైన ఇంకొక ముద్రగడేమో టోటల్ సైలెన్స్. నిన్న వెళ్ళి ఎవరినో కలుసుకున్నారు. కానీ కాబట్టి వీళ్ళందరూ ఇంత మౌనం దాల్చడం వెనుక ఒక మాట నిజమండి, ఎవరికి బాధ కలిగించినా ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత పవర్ స్టార్ను పవర్ స్టార్గా ఉంచుతారా, సైడ్ స్టార్గా చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఓకే, గౌరవించడం ఎన్నికల ప్రచారానికి వాడుకోవటం వేరు, కానీ ఆయనకు నిర్ణయాత్మకమైన డెసిసివ్ పవర్ ఆయన హ్యాండ్స్లో ఉంచటం అనేది అది ఒక పెద్ద సమస్య. ఈరోజు వెళ్ళినప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు, కేవలం అక్కడ వినయంగాను లేకపోతే జాగ్రత్తగా అంత మటుకే ఉంటే కుదరదు. తన సాధికారత కాపాడుకోవటం అన్నది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక పెద్ద సవాల్. అది అదర్వైజ్ ఐ టోల్డ్ యు విల్ బి ఏ జూనియర్ పార్ట్నర్. ఒక 3 పార్టీల క్రమంలో ఒకటి కేంద్రంలో అధికార పార్టీ, రెండవది రాష్ట్రంలో ఇదివరకు అధికారం చేసి మళ్ళీ రావాలనుకుంటున్న పార్టీ అయినప్పుడు ఈయనేమో కేంద్రంలో రాష్ట్రంలో ఉండకపోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఆ సమస్య ఉంటుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది బాధేయచ్చుగానే జనసేన వాళ్లకు అదొక ఫ్యాక్ట్. చంద్రబాబు విల్ బి కీ ఫ్యాక్టర్. ఆయనతో మాట్లాడాక ఈయన పిలుస్తున్నారు. లేదు మాతో ముందే మాట్లాడుకున్నాం మాకు తెలుసు అని కూడా అంటే అనొచ్చు. పవన్ కళ్యాణ్ లాబింగ్ కూడా చేసి ఉండొచ్చు, చంద్రబాబుతో కూడా మాట్లాడండి అని. సార్ ఇప్పుడు జగన్ గారు వెళ్ళిన తర్వాత కూడా మోదీ గారికి ఈ పొత్తుల అంశం మీద మీరు కొద్దిగా వెనక్కి తగ్గండి, లేకపోతే మీరు పూర్తిగా అందులోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది, నేను మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాను కదా, మీతో లేకపోయినప్పటికీ కూడా నేను బ్యాక్ ఎండ్ ఉంటున్నాను కదా అని చెప్పి ఏమన్నా మళ్ళీ ఇందులో ఇంకొక మెలికలు ఏమన్నా తిప్పే అవకాశం ఉంటుందా? జగన్కి ఇదేమి ఇష్టం ఉండదు, అందులో సందేహం ఏం లేదు. ఆయన ఈ మాటే చెప్తాడు, మోడీ కూడా అదే చెప్తాడు. నిన్నెవరో అడిగారు నన్ను, సమదూరం అన్న బీజేపీ సమదూరం కాకుండా వాళ్ళకి దగ్గర అవుతుంది కదా అని. ఇక ముందు కూడా మేము అలాగే ఉంటామంటుంది బీజేపీ అని చెప్పా. ఇక ముందు కూడా మేము తెలుగుదేశంతో ఉన్నా కానీ మిగతా మాకు వచ్చిన పేచీ ఏం లేదు. అసలు ఆ షరతు మీదే చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నాడండి. మీరేదో బలపరిచారని చెప్పి జాతీయ స్థాయిలో వైసీపీ మద్దతు మేమేం మానుకోము, వైసీపీ మద్దతు కూడా మాకు అవసరమే, దానికి కూడా మీరు సిద్ధపడితేనే అనే ఒక షరతు బీజేపీ తప్పకుండా పెడుతుంది. ఎందుకంటే రేపు మెజారిటీ ఎంత వస్తుందో, జాతీయ అవసరాలు ఎలా ఉంటాయో, ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు వైరుధ్యం కోసం జాతీయ ప్రయోజనాలు బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టదు. సో మా ప్రభుత్వానికి అవసరమైతే మేము జగన్ మద్దతు తీసుకుంటాము. అది తీసుకున్నారు కదా ఇంతకుముందు. చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ మద్దతు తీసుకున్నారు, జగన్ వచ్చాక చంద్రబాబు మద్దతు తీసుకున్నారు. అది రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా, కాశ్మీర్ బిల్లులో అయినా, రైతు అంగ సమస్యలైనా చాలా విషయాల్లో ఇద్దరు కూడా బలపరిచారు. సో ఆ ప్రెసిడెంట్ ఉంది ఇప్పటికే. సో అదే చెప్తారు మోదీ, మీరేం కంగారు పడద్దు, ఐ విల్ బీ విత్ యూ హియర్ ఆఫ్టర్ ఆల్సో, లేదా యూ 3 ఆర్ విత్ మీ, మీ ముగ్గురు నాతోనే ఉంటారు కదా అని చెప్పి చెప్తాడు. గ్రాండ్ డిజైన్. అందుకే నేను అంటుంది, ఈ జగన్ నాటకంలో జగన్ పాత్ర జగన్ నిర్వహిస్తాడు, మోడీ పాత్ర మోడీ నిర్వహిస్తారు అంతే. అది తెలిసి కూడా జరుగుతుండొచ్చు. జగన్ దీంట్లో నుంచి ఇప్పుడు కొత్త డైరెక్షన్ వస్తుంది.
ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మెజార్టీ రాకుండా ఉండాలని కోరుకున్నారు. ఆల్రెడీ బీజేపీయే వీటన్నిటికీ కాంగ్రెసే వీటన్నిటికి కారణము. రాష్ట్రానికి అన్యాయాలని విజయసాయి రెడ్డి వీళ్ళు ఒక విధంగా పరోక్షంగా మేము కూడా బీజేపీకి దగ్గర అనేటటువంటి చెప్తున్నారు. మూడవది మళ్ళీ కమ్యూనల్ పోలరైజేషన్ కూడా ఇక్కడ వస్తుంది. అంటే బీజేపీ దాని హిందుత్వ దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న తీరు ఇవన్నీ కూడా వీళ్ళు ముందుకు తెస్తారు. ఆ కార్డు తను కూడా ప్లే చేయడానికి ఇప్పటికే స్వాత్మానందేంద్ర ఆయన విశాఖపట్నం చిన్నస్వామి ఆయన వచ్చి జగన్ ఇప్పటికే కలిశారు. టీటీడీ వాళ్ళు తిరుపతిలో హిందూ సంఘాల పెద్ద మహాసమ్మేళనం జరిపారు. అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించారు. కాబట్టి టీటీడీ అలాగే నేను ఉదయం చూస్తున్నాను. ఆమె ఎవరు వాళ్ళ మేనత్త విమలమ్మ ఆమె కూడా వీళ్ళందరితో సమావేశమయ్యారు అని చెప్తూ ఉన్నారు. సో అన్ని కార్డులు ఇద్దరు ఉపయోగిస్తారు. చంద్రబాబుకు ఉన్నది ఇది ఒకటే కార్డు అండి, మోడీ పవన్ కార్డు. అవును, చంద్రబాబుకి అది ఒకటే ఉంది. ఆయనకు పవర్ లేదు, పవర్లోకి రాకపోతే భవిష్యత్తు కష్టం అనేది ఉంది. అందుకే చంద్రబాబు చాలా మెట్లు దిగాడు. నిన్న రాత్రి వరకు కూడా నిన్న సాయంత్రం బీజేపీ ఎందుకు అక్నాలెడ్జ్ చేయలేదండి నేను అడుగుతున్నాను. అవును, నేను ఓపెన్గా తెలిసిన విషయం అడుగుతున్నాను. ఎందుకు బీజేపీ ఇప్పటి వరకు అంటే ఇప్పటికి ఇంకా ప్రకటించదగిన స్థాయికి వాళ్ళ మధ్య చర్చలు రాలేదా? లేదు పవన్ ఆమోదం లేకుండా ఈ విషయం చెప్పకూడదని బీజేపీ భావిస్తుందా? ఓ సీనియర్ నాయకుడు అక్కడికి వచ్చి తమతో అంత సంప్రదింపులు ఇవన్నీ కూడా జరిపితే వాటిని అక్నాలెడ్జ్ చేయాలి కదండి, ఒప్పుకోకపోతే మనం. కాబట్టి బీజేపీ చాలా ఇట్స్ ప్లేయింగ్ ఇట్స్ కార్డ్స్ వెరీ టైట్. అంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ కాబోతున్నాడట. అది అనివార్యంగా జరుగుతుంది కదా, ఎందుకంటే సీట్లు తగ్గించుకోమని చెప్పడానికి. అవునా? ఇంకా అంతే కదా, పెరిగే అవకాశం లేదు కదా, తగ్గడమే తప్ప. ఇప్పుడు బీజేపీకి కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు అవుతుంది కదండి. జనసైనికులు ఒప్పుకుంటారా? తప్పదు అవన్నీ. ఇంకా పవన్ కళ్యాణ్ భరించాలి. అందుకే టీడీపీతో పొత్తుని ప్రశ్నిస్తే నేను ఒప్పుకోను అని ఆయన చెప్పారు. త్యాగాలకు సిద్ధపడండి అని ఆయన చెప్పారు. అందుకనే ఆయన ముందే సిద్ధమై ఉన్నారు. ఇది తప్పనిసరి అనేదానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. కార్యకర్తలు అభిమానులు అంటారా, వాళ్ళ నుంచి వచ్చే నిరసనలు అనండి లేకపోతే అసంతృప్తులు వస్తే రావచ్చు. ఇప్పటికే కొన్ని వార్తలు కూడా మనకు వస్తున్నాయి అక్కడక్కడ. ఒక విధమైన అన్రెస్ట్, కొంచెం అన్రెస్ట్ బిల్డప్ అవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా ఈ చిక్కుముడులు ఏమి వెళ్ళలేదు. ఈ పీటముడులు ఇవన్నీ కూడా బిగుసుకునే ఉన్నాయి. అవి ఎటు నుంచి ఎటన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా ముడిలో వీళ్ళందరూ చిక్కుకుపోయారు. ముడులు చిక్కుకోవడం కాదు, ముడిలో వీళ్ళు చిక్కుకున్నారు. వీళ్ళు చేయగలిగింది ఇంకేం లేదు. కమల ముడి, అది కమల ముడిలో కమల వ్యూహంలో లేదా కమల బంధంలో ఉన్నారు వీళ్ళంతా కూడా. అదేదో దాంట్లో చెప్పినట్టుగా ఈ కమల బంధం నుంచి ఇంకా వాళ్ళు ఏం బయటకు వచ్చారు. సార్ ఇది ఎవరికి ప్లస్ అవుతుందండి? ఈ బంధంలో ఇంకా మాకు తప్పదు అని చెప్పి సరెండర్ అయితే అది టీడీపీ జనసేన పొత్తుకి లాభం కలుగుతుందా, వైఎస్ఆర్సీపీకి లాభం కలుగుతుందా? అదే కదా రేపు ఎన్నికల తీర్పే అది. రేపు ఈ విషయంలో తెలుగుదేశంలోనే 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కలిస్తే మనం నష్టపోతాము, మళ్ళీ మోడీ మనల్ని లేవకుండా చేస్తాడని. అలాగే బీజేపీలో కూడా మనం స్వతంత్రంగా రామనేది ఉంది. వైసీపీలో కూడా 2 ఉన్నాయి. ఓకే, అటు వస్తే మన రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో కలిశాడు. గతంలో తను తీవ్రంగా తిట్టిన పార్టీతోనే కలిశాడు. అలాగే మైనార్టీలకు వ్యతిరేకమైన పార్టీతో కలిశాడు. ఇలాంటి ప్రచారం చేస్తే మనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. మనతో ఇప్పటికే దళితులు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అది మనకు లాభము అని భావించే, అంటే డబుల్ గేమ్ కంటే దాగుడు మొదల కంటే ఇది ఒక విధంగా స్ట్రైట్ ఫైట్ లాగా ఉంటుంది. సింహం సింగిల్గా వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి కదా, ఇది చేద్దాం మనం. ఎందుకంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో మోదీ ఇచ్చే ఒక భరోసా ఉంటుంది కదా. నేను వర్స్ట్ కేసులో నీతోనే ఉంటాలే, అది జరిగేది. కానీ చంద్రబాబుతో చాలాసార్లు నేను ఆ గేమ్స్ అవన్నీ ఆడాను, ఇప్పుడు ఇంకోసారి అది నడుస్తుందని మోదీ ఆయనకు చెప్తారు కదా. వర్మ, రాజకీయాల్లో ఈ పై స్థాయి నాయకులు, వ్యూహకర్తలు, విధాన నిర్ణేతలు మనం మాట్లాడుకుంటున్న దానికంటే చాలా సూటిగా వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ అవకాశాలు, అవరోధాలు చాలా సూటిగా చెప్తారండి. మాకు తప్పదండి, మేము ఎలాగైనా కుదుర్చుకోవాలని ఏం చెప్తాడు. అది అయినా దీనికి ఏం ధోకా లేదని వీళ్ళు చెప్తారు. మీరు అడుగుతున్నారు కాబట్టి నిన్న మనం టీడీపీ సర్వే గురించి మాట్లాడాం. టీడీపీకి అనుకూలంగా రైజ్ సర్వే గురించి చర్చ కూడా చేశారు. మరి ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే మళ్ళీ నిన్న టైమ్స్ నౌ అట్లీస్ట్ నేషనల్ ఇది, దాంట్లో పార్లమెంట్ సీట్లలో వాళ్ళకి 6 వస్తాయి, వీళ్ళకి 19 వస్తాయని చెప్తుంది. అది లోక్సభలో. నేను చెప్తుంది బీజేపీ జాతీయ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకుంటున్న మాట నిజమైతే లోక్సభ సీట్లే 19
జగన్కి వస్తాయి, వైసీపీకి వస్తాయని టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. కొద్దిగా గొప్ప టైమ్స్ నౌ బీజేపీకి కొంచెం దగ్గరగానే ఉంటుంది. మరి వాళ్ళ సర్వేనే అలా వస్తుంది కదా. కాబట్టి ఎవరికి వేరే గత్యంతరాలు లేకపోవడం వల్ల కుదుర్చుకుంటున్న పొత్తు ఇది, అంతవరకే. సరే, ఈ విషయం ఇలా బట్ మనకు బహుశా సాయంత్రానికి కానీ మనకు ఏం రాదు, ఎందుకంటే ఇప్పటివరకు అఫీషియల్ వెర్షన్స్ లేవు. అవును, అఫీషియల్ ఏదైనా సరే అటే ఉంది. పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్తే. పవన్ కళ్యాణ్ జాతక తాను కాపాడుకోవాలి. ఆయనకు తెలుసు, ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ఆయన అలర్ట్గానే ఉంటాడు. మోడీ విషయంలో మటుకు కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. మోదీ, బీజేపీ వాళ్ళతో అదే ఆయన ఫిలాసఫీ కూడా. అంటే మధ్యలో కొంతకాలం చెగువేరా ఇది ఉన్నప్పటికీ బేసిక్గా ఆయన వినాయక్ దామోదర్ సావర్కర్ ఫిలాసఫీ. చెప్పండి. సరే, ఈ తెలుగు రాష్ట్రాల అంశానికి వస్తే ఆంధ్ర